గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ నాన్న. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 15th August 2021. ఎందుకు ఈ డేట్ చెప్తున్నాను అంటే 15th August 2021 తర్వాత మన కరెంట్ అఫేర్స్ కోర్స్ 7,000 అవబోతుంది. ప్రెజెంట్ ఎంత ఉంది? 6,000 మాత్రమే ఉంది. 6,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు అప్పగించడం అనేది జరుగుతుంది. సో చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా చాలా వ్యాలిడేషన్ ఉంటుంది, నన్ను నమ్మండి. అండ్ ఒక్కటి యూపీఎస్సీ కరెంట్ అఫేర్స్ ఒక్కటి మాత్రం చెప్తాను. యూపీఎస్సీ కరెంట్ అఫేర్స్లో కోర్సులో జాయిన్ అయ్యి 6 months కరెక్ట్గా 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫేర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని బ్యాక్గ్రౌండ్తో సహా ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మీరు నేర్చుకుంటారు. సో మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే నన్ను నమ్మండి, మీరు నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్తున్నాము. 7,000 అయిపోతుంది ఫీజు 15th August తర్వాత. సో ఈ లోపే జాయిన్ అవ్వండి. అర్థమైందా? సో హిందూ అనాలిసిస్ కంప్లీట్గా వస్తుంది. హిందూ అనాలిసిస్ హిందూలో కాకుండా వేరే న్యూస్ పేపర్స్లో కవర్ అయ్యేటువంటి ఆర్టికల్స్, మ్యాగజైన్స్లో కవర్ అయ్యేటువంటి ఆర్టికల్స్ ఎవ్రీడే ఒక లైవ్ సెషన్ జరుగుతుంది. ఆ లైవ్ సెషన్లో మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీకైతే చాలా చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. ఎవ్రీడే కరెంట్ అఫేర్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు యాప్లో. దాంతోపాటు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లభిస్తుంది. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది మన కోర్స్ మీద. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ కోర్స్ గురించి కూడా ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. దాని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న ఇది, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోండి అమ్మా. ఎందుకు అంటే మీరు మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారే అనుకుంటున్నాను, క్వాలిటీ అనేది అసెస్ చేస్తున్నారే అనుకుంటున్నాను. ద బెస్ట్ క్వాలిటీ ఇన్ డెప్త్ టీచర్స్ అందరూ చెప్పడం అనేది జరుగుతుంది, ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు జస్ట్ 5,000 నెలకు 5,000 చొప్పున కట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. అండ్ 15th August వరకు జస్ట్ 40,000కే లైవ్ అండ్ రికార్డెడ్ కూడా ఇస్తున్నారు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా? ఒకసారి మరి మన న్యూగా కొత్తగా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ కోర్స్ కూడా ఇట్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళకి ఎన్సీఆర్టీ కోర్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. కరెంట్ అఫేర్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావడం అనేది జరుగుతుంది. రైట్? సో ఒకసారి ఎన్సీఆర్టీ కోర్స్ గురించి విందాం. ఒకసారి చూడండి, చూసిన తర్వాత హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. వినాలన్నా. సో వెరీ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీరు చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ అడిగారు లాంచ్ చేయమని చెప్పి, దాన్ని మేము లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇనాగ్రల్ ఆఫర్ కింద జస్ట్ 10,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 15th August తర్వాత 15,000 అవబోతుంది. మీరు 10th చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, ఇఫ్ యూఆర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్తో మీరు ప్రాక్టీస్ చేయండి, మొదలు పెట్టండి. సో మీ బేసిక్స్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఒక పగడ్బందీగా ఈ కోర్సు మేము తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. నేను సురేష్ సారే కవర్ చేస్తాం. అండ్ ఇఫ్ యూ టేక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు కాంప్లిమెంటరీగా వస్తుంది. మీకు ఇదివరకే తెలుసు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్స్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, Group 1, Group 2 సిలబస్ కూడా ఎక్స్ట్రా సిలబస్ కవర్ చేస్తారు. ఆర్బీఐ, గ్రేడ్ బి, దాంతోపాటు సెబీ ఈ సిలబస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే. దాంతోపాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా యాడ్ చేసాం. సింగిల్ పేమెంట్ చేస్తే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఓన్లీ 40,000 రూపీస్. జస్ట్ 40,000 రూపాయలకి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ మీకు ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ కూడా మీకు దానిలో డీల్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆప్షనల్స్ దీని మీద కూడా ఆఫర్ ఉందండి. అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్, లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 20,000 రూపాయలు మాత్రమే. ఈ 3 ఆఫర్స్ కూడా మీకు 15th August వరకే ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ కింద ఉంచడం అనేది జరిగిందమ్మా. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ ఇక్కడ డేట్ రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 7th August 2021. 7th August 2021 ఈ డేట్ ఎందుకు చెప్తున్నాను అంటే మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజ్ అప్పటి వరకు జస్ట్ 6,000 అనమ్మా. 8th నుంచి ఇది 7,000 అవ్వబోతుంది. ఓకేనా? జస్ట్ 6,000 రూపాయలకే కరెంట్ అఫైర్స్ కోర్స్ని అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏమొస్తాయి ఇవన్నీ చెప్పే ముందు ఒక్కటే చెప్తాను. కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత 6 months 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీరు కరెంట్ అఫైర్స్లో మీరు నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డెప్త్ నేను డీల్ చేయడం అనేది జరుగుతుంది. సో హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ నేను చేస్తాను. దాంతోపాటు మ్యాగజైన్స్లోనివి అవి ప్రతిరోజు మీకు లైవ్ సెషన్ వస్తుంది. ఆ లైవ్ సెషన్లో రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా మీకు కవర్ అవుతాయి.
సో కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలంటే కరెంట్ అఫైర్స్ చాలా మంది మాన్స్టర్ అనుకుంటారు, బట్ మేము కరెంట్ అఫైర్స్ కోర్స్తో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఈజీ చేద్దామని చెప్పి డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ సైంటిఫికల్లీ డిజైన్డ్ కోర్స్ అని. సో చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. చక్కగా మేడం నెంబర్కి ఫోన్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్, పైన కనిపిస్తుంది కదా 7893899553, ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడంకి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ రోజు మరి హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదామా? జాగ్రత్తగా వినండి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ల్యాండ్ స్లిప్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ కాజ్ కన్సర్న్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. సో దిస్ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ సెవరల్ ల్యాండ్ స్లిప్స్ అండి. Several landslips that have been reported across the state of Himachal Pradesh. హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో రీసెంట్గా చాలా ల్యాండ్ స్లిప్స్, విపరీతమైనటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఈవెన్ ఉత్తరాఖండ్లో కూడా దిస్ ఇస్ ఎ మౌంటైనస్ రీజియన్. సో దాని గురించి ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, దిస్ ఈజ్ బీయింగ్ ఎ మౌంటైనస్ రీజియన్, దిస్ ఈజ్ వెరీ వల్నరబుల్ టు మెనీ న్యాచురల్ డిజాస్టర్స్ అండి. ఇట్ ఈస్ వల్నరబుల్ టు న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ల్యాండ్ స్లిప్స్, వీటిని ల్యాండ్ స్లైడ్స్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. అండ్ దాంతోపాటు గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్స్. సో మనకి రీసెంట్గా దీని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా బర్స్ట్ అయిపోతాయి, బర్స్ట్ అయ్యి అది వరదలు, ఫ్లడ్స్ ఏవైతే ఉంటాయో దానికి కారణం అవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫ్లడింగ్. సో వీటన్నింటికి హిమాచల్ ప్రదేశ్ అనేది విక్టిమ్ అవ్వడం అనేది జరిగింది. యాజ్ పర్ ద రిపోర్ట్ బై ద సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఏం జరగదు చెప్పారు అంటే జూలై మంత్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ వరకు, ఆగస్టు మొదటి వారం వరకు ఇట్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ 4 మేజర్ న్యాచురల్ డిజాస్టర్స్. హిమాచల్ ప్రదేశ్లో 4 మేజర్ న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి రావడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో ఇట్ కాజ్ దిస్ న్యాచురల్ డిజాస్టర్స్ హ్యావ్ కాజ్ దెర్ వాజ్ ఎ హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్, లైఫ్ అండ్ దాంతోపాటు ప్రాపర్టీ, రెండింటికి నష్టం అనేది కలిగించడం అనేది జరిగింది అని చెప్పి మనకి చెప్తున్నారండి. అండ్ అదర్ ఇంపార్టెంట్ కన్సర్న్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, దిస్ హైలీ ఫ్రెగైల్ ఏరియా, ఎకలాజికలీ ఫ్రెగైల్ రీజియన్ అయినటువంటి హిమాచల్ ప్రదేశ్లో డిఫారెస్టేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే చెట్లను ఎక్కువగా నరికేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ల్యాండ్ డిగ్రేడేషన్, బికాస్ ఆఫ్ దిస్ ఫ్రీక్వెంట్ ల్యాండ్ స్లిప్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్, ల్యాండ్ డిగ్రేడేషన్ కూడా జరగడం అనేది జరుగుతుంది. ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది జరగడం వల్ల ఏం జరుగుతుందమ్మా? డిజర్టిఫికేషన్ అనేది వస్తుంది. వాట్ డూ యూ మీన్ బై డిజర్టిఫికేషన్? సో దిస్ ఏరియా అనేది ఒక డిజర్ట్ గా మారిపోవడం అనేది, ఎడారిగా మారిపోవడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్రిటికల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ ద స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్ని ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మ్యాన్ మేడ్ ఇంటర్ఫిరెన్సెస్, దీనికి తోడు దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు వీటన్నింటికి మ్యాన్ మేడ్ ఇంటర్ఫిరెన్సెస్ కూడా తోడుతున్నాయి. ముఖ్యంగా రోడ్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో, రోడ్ బిల్డింగ్ ఎక్కువగా, రోడ్స్ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఫర్ టూరిస్ట్ అట్రాక్షన్ పర్పజెస్ అండ్ ఆల్. అండ్ దాంతోపాటు డ్యామ్ కన్స్ట్రక్షన్స్, డ్యామ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. డ్యామ్ బిల్డింగ్, మైనింగ్, ఇలాంటివి కూడా చాలా డిస్ట్రక్షన్కి దారితీయడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. దిస్ పోజెస్ సీరియస్ క్వశ్చన్స్ ఆన్ ద సస్టైనబిలిటీ ఆఫ్ దిస్ ఎకలాజికల్లీ ఫ్రెగైల్ రీజియన్. సో ఇట్ ఈస్ వెరీ ఎకలాజికల్లీ వెరీ వల్నరబుల్ రీజియన్ అండి. సో ఈ రీజియన్ యొక్క ఎగ్జిస్టెన్స్ అండ్ సస్టైనబిలిటీ, వీటికి అస్తిత్వంకే క్వశ్చన్ మార్క్ ఏర్పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ క్లైమేట్ చేంజ్ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట విత్ రెస్పెక్ట్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్, దట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్. ఏంటి క్లైమేట్ చేంజ్ హిమాచల్ ప్రదేశ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది చూపించడం అనేది జరుగుతుంది అంటే, ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ ల్యాండ్ స్లిప్స్ ఎక్కువగా కారణం అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అదర్ న్యాచురల్ డిజాస్టర్స్, ముఖ్యంగా రీసెంట్ గా క్లౌడ్ బర్స్ట్ కూడా కారణం అవడం అనేది జరిగింది. ఒకేసారిగా ఇంటెన్సిఫైడ్ రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో అది పడ్డం. ఈ క్లౌడ్ బర్స్ట్ కూడా ఈ క్లైమేట్ చేంజ్ వల్ల కారణం అవుతుంది. ముఖ్యంగా గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ అండి, ఈ గ్లేషియల్ రిట్రీట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో అవి కరిగి వరదలా పారడం అనేది జరుగుతుంది. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఏ సింబల్ ఆఫ్ లార్జర్ క్లైమేట్ షిఫ్ట్ అని కూడా చెప్తున్నారు.
రీసెంట్గా ఐపీసీసీ కేమ్ అప్ విత్ ఏ రిపోర్ట్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. వాళ్ళు ఏం చెప్తున్నారు, 1.5 డిగ్రీ సెల్సియస్ ఏదైతే ఉంటుందో సెల్సియస్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది, నెక్స్ట్ 2 డికేడ్స్లో ఇది ఇన్నెవిటబుల్ అని చెప్తున్నారు. 2030కే మనం 1.5 డిగ్రీ సెల్సియస్ అనేది పెరగచ్చు. అంటే దేంతో కంపేర్ చేస్తే, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కంపేర్ చేస్తే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు టెంపరేచర్స్తో పోలిస్తే 2030కి టెంపరేచర్ అనేది అప్పటితో పోలిస్తే 1.5 డిగ్రీస్ పెరిగిపోతుందంట. పారిస్ క్లైమేట్ డీల్ లాంటి ఒక సిగ్నిఫికెంట్ డీల్స్ మన క్లైమేట్ చేంజ్తో పోరాడడానికి వరల్డ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఒకే వేదిక, ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి పోరాడుతున్నప్పటికీ సో మనం 2030కే చూడబోతున్నాం. అండ్ 2100 చూస్తే ఏకంగా ఎంత పెరిగిపోతుంది, 2.1 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగిపోతుంది అని చెప్పారు. పారిస్ క్లైమేట్ డీలో టార్గెట్ ఏం పెట్టుకున్నాం, 2100కి 2 డిగ్రీ సెల్సియస్ లోపల గ్లోబల్ టెంపరేచర్ ఇంక్రీజ్ అనేది ఉంచాలి అని చెప్పి మనం పెట్టుకోవడం అనేది జరిగింది. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ గ్లేషియర్ మెల్ట్ అనేది జరుగుతుందంట. చాలా గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్ట్ అయిపోతున్నాయి, గ్లేషియల్ రిట్రీట్ అని కూడా అంటారు. అండ్ దాంతోపాటు ప్రెసిపిటేషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది, స్నోఫాల్ ప్రెసిపిటేషన్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్కి ఇది కారణం అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి చెప్తున్నారు. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఏంటి, సో లైక్ ఇంటెన్స్ డ్రాట్స్, ఇంటెన్స్ రెయిన్ఫాల్, వీటన్నిటికీ కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ క్లౌడ్ బర్స్ లాంటి వాటికి కూడా కారణం అవ్వడం అనేది జరుగుతుంది. మనం రీసెంట్గా ఐపీసీసీ యొక్క రిపోర్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో దాంతోపాటు ద టెంపరేచర్ ఇన్ ద నార్త్ వెస్ట్ హిమాలయన్ రీజియన్లో టెంపరేచర్ కూడా ఏకంగా 1 డిగ్రీ సెల్సియస్ అనేది పెరగడం అనేది జరిగిందంట లాస్ట్ సెంచరీలో. గత 100 ఏళ్లుగా ఇంత మొత్తంలో టెంపరేచర్ అనేది పెరుగుతుంది. అండ్ హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ అయినటువంటి షిమ్లా ఏదైతే ఉంటుందో షిమ్లాలో కూడా టెంపరేచర్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. అండ్ రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో రెయిన్ఫాల్ అనేది చాలా తగ్గుతుంది. అండ్ దాంతోపాటు సీజనల్ స్నోఫాల్ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ లీడింగ్ టు డిజర్టిఫికేషన్ ఆఫ్ సిమ్లాలో పంటలు అనేవి పండకుండా అండ్ పంటల తాలూకా నాణ్యత కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు మేజర్ రివర్ సిస్టమ్ యొక్క ప్యాటర్న్, దిశ ఏదైతే ఉంటుందో, ఈ రివర్స్ యొక్క ఫ్లో ఏదైతే ఉంటుందో అది కూడా డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ యాపిల్స్, apple cultivation is the major crop of this particular Himachal Pradesh region. ఈ యాపిల్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉంటుందో క్వాలిటీ కూడా విపరీతంగా తగ్గిపోవడం అనేది జరుగుతుందంట. అండ్ ఈవెంట్స్ లైక్ పెస్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ దాంతోపాటు డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్ డిసీజెస్ కూడా విపరీతంగా ఈ రీజియన్లో పెరగడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారండి. సో హిమాచల్ ప్రదేశ్ ఈజ్ వెరీ ప్రోన్ అండ్ వెరీ వల్నరబుల్ టు దీస్ కైండ్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్. అండ్ కలెక్టివ్ యాక్షన్ అనేది గవర్నమెంట్ నుంచి అండ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ నుంచి ఉండాలి. ముఖ్యంగా మార్కెట్ ఏదైతే ఉంటుందో మార్కెట్ అండ్ పీపుల్ని కూడా సెన్సిటైజ్ చేయడం అనేది జరగాలి. అర్థమైందా? సో టు అచీవ్ సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, ముఖ్యంగా ఎకలాజికల్లీ ఫ్రెగైల్ రీజియన్, ఇట్ ఈస్ హోమ్ ఫర్ మచ్ ఫ్లోరా అండ్ ఫానా, ప్లాంట్ స్పీసీస్, యానిమల్ స్పీసీస్ అబండెంట్ గా ఉన్నటువంటి రీజియన్ మీద ఏదైనా ఇంపాక్ట్ పడితే అది హోల్ రీజియన్ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది అని మనకి చెప్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అండి. డీటెయిల్డ్ గా అందరికీ ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినాలి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వినండి. GSLV F10 fails to put satellite into orbit. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంపార్టెంట్ టెర్మినాలజీ అనేది అర్థం కావాలి. అది అర్థమైతే తప్ప ఈ ఆర్టికల్ మీకు అర్థం కాదు. నేను మొన్న కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో మొదట ఈ పిక్చర్ చూడండి అమ్మా. ఇక్కడ మనకి 3 ఇంపార్టెంట్ ఆర్బిట్స్ గురించి మనం తెలుసుకోవాలి. ముందు ఆర్బిట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. చూడండి, ఆర్బిట్ ని తెలుగులో కక్ష అంటాం. ఇట్ ఈస్ ఎ పాత్ ఫాలోడ్ బై ఎన్ ఆబ్జెక్ట్ టు రివాల్వ్ అరౌండ్ ఎనదర్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ అనేది వేరే ఆబ్జెక్ట్ ని రివాల్వ్ అవ్వడానికి ఫాలో అయ్యేటటువంటి పాత్. ఇంకా గట్టిగా చెప్పాలనుకుంటే పాత్ ఫాలోడ్ బై ప్లానెట్స్ ఆర్ satellites. These satellites may be natural satellites or artificial satellites. సో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఇది చూడండి. ఫస్ట్ ఆర్బిట్, మన ఈ ఆర్బిట్ లో వెరీ ఇంపార్టెంట్ జియో స్టేషనరీ ఆర్బిట్ గురించి మీరు తెలుసుకోవాలి. దాని తర్వాత జియో సింక్రనస్ ఆర్బిట్ గురించి మీరు తెలుసుకోవాలి.
అండ్ దాని తర్వాత జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ గురించి తెలుసుకోవాలి. మూడింటి గురించి మొదట తెలుసుకుందాం. జియో స్టేషనరీ, ద ఆర్బిట్ దట్ ఈస్ లొకేటెడ్ జస్ట్ అబౌవ్ ద ఈక్వేటర్, భూమధ్యరాకి ఎగ్జాక్ట్ గా పైన ఉన్నటువంటి ఆర్బిట్ ఏదైతే ఉంటుందో దాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎర్త్ కెన్ ఓన్లీ హ్యావ్ వన్ జియో స్టేషనరీ ఆర్బిట్, భూమికి ఒకటే జియో స్టేషనరీ ఆర్బిట్ ఉంటుంది. భూమధ్యరాకి కరెక్ట్ గా నెత్తి మీద ఉండడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. జియోసింక్రనస్ ఆర్బిట్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ జియోసింక్రనస్ ఆర్బిట్. జియోసింక్రనస్ ఆర్బిట్ కరెక్ట్ గా ఈక్వేటర్ మీద ఉండదు, సో వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఎర్త్ కెన్ హ్యావ్ మెనీ జియోసింక్రనస్ ఆర్బిట్స్, ఇది ఒక ఇంక్లినేషన్ తో ఉండడం అనేది జరుగుతుంది. ఇలా కూడా ఒక జియోసింక్రనస్ ఆర్బిట్ అనేది ఉండొచ్చు. ఐ విల్ చూస్ అనదర్ కలర్, వెయిట్. అండ్ ఇది కూడా ఒక జియోసింక్రనస్ ఆర్బిట్ ఉండొచ్చు, ఇలా కూడా ఒక జియోసింక్రనస్ ఆర్బిట్ అనేది ఉండొచ్చు. సో ఎర్త్ కెన్ హ్యావ్ మెనీ జియోసింక్రనస్ ఆర్బిట్స్, కానీ జియో స్టేషనరీ ఆర్బిట్ మాత్రం ఒకటే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్, ఐ విల్ షో యూ ఎ పిక్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ముందు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ గురించి అర్థం చేసుకునే ముందు అసలు ఈ తాలూకా ఆబ్జెక్ట్ అనేది దీనిలో ఒక రాకెట్ కానీ ఒక శాటిలైట్ కానీ కక్షలో అదే విధంగా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఒక రాకెట్ ఉందనుకోండి, రాకెట్ ఏం చేస్తుంది, ఇప్పుడు రాకెట్ ఇలా కక్షలో ఎందుకు ఉండిపోతుంది అంటే ఇక్కడ టూ ఫోర్సెస్ అనేవి యాక్ట్ చేస్తాయి. ఒకటి గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద ఎర్త్, గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద ఎర్త్ ఈ తాలూకా ఇదేదైతే ఉంటుంది శాటిలైట్ ని ఎర్త్ వైపు లాగుతూ ఉంటుంది. అండ్ అదే విధంగా దేర్ విల్ బి వన్ అదర్ ఫోర్స్, దాన్నే ఏమండం అనేది జరుగుతుంది అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని చెప్పి అంటాం. ఒక ఆబ్జెక్ట్ ని ఎవేగా తోసేస్తూ ఉంటుంది అండ్ ద రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ చేస్తుంది, దీని ప్రకారంగా ఇలా మూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, మన తాలూకా ఇది ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది అండ్ ఆ ఎవేకి ఏముంటుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది, రిజల్టెంట్ ఇలా యాక్ట్ చేస్తుంది. మళ్ళీ ఎక్కడికి వచ్చింది అనుకోండి, ఇలా ఉండడం అనేది జరుగుతుంది. ఎర్త్ అనేది గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది అండ్ దీనికి ఇలాగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది అండ్ రిజల్టెంట్ ఏమో ఇలా యాక్ట్ చేస్తుంది. సో ఇలాగా మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఒక ఆర్బిట్ లో అలా స్టేషనరీగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎలా ఉంటుందో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నాం. సో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఇదేంటి అంటే చూడండి, ఎప్పుడైనా ఒక శాటిలైట్ ని కక్షలో పంపించేంత వరకే మనకి ఏం అవసరం, ఎనర్జీ అనేది అవసరం. ఒక ఆర్బిట్ లో పెట్టేసిన తర్వాత ఎనర్జీ మన అవసరంలా, గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ దాంతోపాటు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈ రెండు ఉంటాయి కాబట్టి దిస్ పర్టికులర్ రిజల్టెంట్ ఫోర్స్ ద్వారా తిరిగేస్తూ ఉంటది. ఒక శాటిలైట్ రివాల్వ్ అవ్వాలి అంటే ఎనర్జీ అనేది అసలు అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక తాలూకా శాటిలైట్ ని ఈ చుట్టూ ఈ రెడ్ కలర్ లో ఉంది చూసారా, ఈ ఆర్బిట్ లో పెట్టాలనుకుంటున్నాం. ఏం చెప్పాం, ఆర్బిట్ లోకి పంపించాలంటే ఏం చేయాలి మనం, సో ఇక్కడ వరకు ఎనర్జీ అనేది అవసరం కదా, ఇక్కడ వరకు ఎనర్జీ, మరి అంత ఎనర్జీ కన్జ్యూమ్ చేయకుండా ఎనర్జీ కన్జర్వేషన్ కోసం దిస్ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో ఈ కాన్సెప్ట్ ని సైంటిస్టులు ఇన్వెంట్ చేశారు, ఉపయోగపడుతుందని చెప్పారు. ఎలాగో చూడండి, సో ఇక్కడ మన తాలూకా రాకెట్ ఏదైతే ఉంటుందో ఇక్కడికి వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత ఇది కక్షలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు, ఈ ఆర్బిట్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు, మన గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది అండ్ దాంతో పాటు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది, రిజల్టెంట్ ఇలా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇలా తిరుగుతుంటుంది. ఎక్కడికి వచ్చేటప్పుడు అప్పుడు ఆ రాకెట్ కి ఒక పుష్ ఇస్తాం, ఒక బూస్ట్ ఇస్తాం. దెన్ రాకెట్ ఏం చేస్తుంది అంటే ఇలా ఈ ఆర్బిట్ లోకి రావడం అనేది జరుగుతుంది. ఈ ఆర్బిట్ లోకి ఇలా వచ్చి ఇలా తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి ఉన్నప్పుడు కూడా గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది అండ్ మన తాలూకా రిజల్టెంట్ ఫోర్స్ ఉంటుంది, మన తాలూకా మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది, రిజల్టెంట్ దానిలో ఇది తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. రాకెట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పుష్ ఇస్తాం. పుష్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఆర్బిట్ లోకి వచ్చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఎక్కడ కన్జ్యూమ్ అవుతుంది, ఎనర్జీ ఎంతవరకు కన్జ్యూమ్ అవుతుంది, ఎర్త్ నుంచి ఈ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టేంత వరకు ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. తర్వాత ఇదంతా తిరగడానికి కన్జ్యూమ్ అవుతుందా అంటే అవ్వదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బూస్ట్ ఇవ్వడానికి మాత్రం కన్జ్యూమ్ అవుతుంది. మరి ఇదంతా కన్జ్యూమ్ అవుతుందా, అవ్వదు. మళ్ళీ ఇక్కడ ఒక బూస్ట్ ఇవ్వడానికి మాత్రం కన్జ్యూమ్ అవుతుంది. మళ్ళీ ఆర్బిట్ లోకి వచ్చినప్పుడు ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే మనకి గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది, దాంతోపాటు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది, రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో రిజల్టెంట్ అనేది సరిగ్గా యాక్ట్ చేస్తే సరిపోతుంది, మన రాకెట్ అనేది తిరిగేస్తుంది. సో ఇప్పుడు మీకు 3 ఆర్బిట్స్ గురించి అర్థమయ్యాయని అనుకుంటాను. ఇదిగోండి, దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. అర్థమైందా? ద ఇంటెండెడ్ ఆర్బిట్ లోకి తీసుకువెళ్ళడానికి యూజ్ చేసినటువంటి ఒక ఆర్బిట్ ని, ఒక శాటిలైట్ ని ఇంటెండెడ్ ఆర్బిట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి వాడేటటువంటి దిస్ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో ఆర్బిట్ ని ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి మీకు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి.
సో ఇండియా రీసెంట్గా ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఏదైతే ఉంటుందో దాన్ని పంపిద్దాం అనుకుంది. ఆ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఏంటి అంటే EOS-03 శాటిలైట్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ శాటిలైట్ అండి. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ శాటిలైట్. ఇట్ ఈస్ ఇండెడ్ టు బి ప్లేస్డ్ ఇన్ ఏ జియోసింక్రనస్ ఆర్బిట్. ఫైనల్ గా దేనిలో పెడదాం అనుకున్నారు? జియోసింక్రనస్ ఆర్బిట్ లో పెడదాం అనుకున్నారు. జియోసింక్రనస్ ఆర్బిట్ అంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఎర్త్ చుట్టూ ఉండేటటువంటి ఆర్బిట్, కానీ ఇంక్లైన్డ్ గా ఉండేటటువంటి ఆర్బిట్. యూ కెన్ హ్యావ్ మెనీ జియోసింక్రనస్ ఆర్బిట్స్. అర్థమైందా? ఇక పోలార్ ఆర్బిట్ అనేది ఉంటుంది. ఇక్కడే చెప్పేస్తాను చూడండి. సో ఇది ఎర్త్ అనుకోండి, ఇది నార్త్ పోల్ కదా, ఇది సౌత్ పోల్ కదా, దీని చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇది పోలార్ ఆర్బిట్. కరెక్ట్ గా ఈక్వేటర్ పైన ఉండేటటువంటి ఆర్బిట్ ఏమంటాము? జియో స్టేషనరీ ఆర్బిట్. అండ్ ఇలా ఇంక్లైన్డ్ గా ఉండేటటువంటి ఆర్బిట్ ఏమంటాము? జియో సింక్రనస్ ఆర్బిట్. ఎర్త్ కెన్ హ్యావ్ మెనీ జియో సింక్రనస్ ఆర్బిట్స్ బట్ ఓన్లీ వన్ జియో స్టేషనరీ ఆర్బిట్. మీకు ఈజీగా అర్థమైందనే అనుకుంటున్నాను. సో జియో సింక్రనస్ ఆర్బిట్ లో పెడదామని చెప్పి అనుకున్నారు. దేని EOS-03 ఏదైతే ఉంటుందో EOS-03. దిస్ ఈజ్ ఇంటెంట్ టు బి పొజిషన్డ్ ఇన్ ఏ జియో సింక్రనస్ ఆర్బిట్. సో దానికి వెళ్ళడానికి ఏం చేద్దాం అనుకున్నారు? దే వాంట్ టు యూజ్ ఎ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఫస్ట్ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో పెడతారు. జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి వెళ్ళిన తర్వాత కొంత దూరం ప్రయాణించిన ఒక పుష్ ఇస్తారు. సో తర్వాత జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి వెళ్ళి తర్వాత జియో సింక్రనస్ ఆర్బిట్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు చెప్తాను చూడండి. మళ్ళీ ఇది ఎర్త్ కదా, ఇది భూమి అనుకోండి. ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి. ఫస్ట్ దీన్ని జియో సింక్రనస్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో దీనికి పంపిద్దాం అనుకున్నారు. తర్వాత పుష్ ఇచ్చిన తర్వాత జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి వస్తుంది. ఇలా కాదు, మీకు ఇలా చెప్తే అర్థం. ఫస్ట్ ఒక జియో సింక్రనస్ ఆర్బిట్ లోకి పెడదాం అనుకున్నారు. మీకు పిక్చర్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడ పిక్చర్ చూడండి. ఈ శాటిలైట్ ఏదైతే ఉంటుందో EOS-03ని ఇది జియో స్టేషనరీ ఆర్బిట్. ఫస్ట్ జియో స్టేషనరీ ఆర్బిట్ లో పెడదాం అనుకున్నారు. లేటర్ ఇట్ విల్ మూవ్ టు ఏ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఒక ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి మూవ్ అవుతుంది. తర్వాత ఇది దేనిలోకి వెళ్తుంది? దిస్ ఈజ్ జియో సింక్రనస్ ఆర్బిట్. ఫైనల్ గా జియో సింక్రనస్ ఆర్బిట్ లోకి దీన్ని పంపించాలని చెప్పి అనుకున్నారు. దీన్ని EOS-03 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 03. అర్థమైందా? సో దిస్ జియో స్టేషనరీ ఆర్బిట్ ఇట్ ఎగ్జాక్ట్లీ లైస్ ఆన్ ద ఈక్వేటర్. ఈక్వేటర్ పైన ఉండడం అనేది జరుగుతుంది. అరౌండ్ 30,000 కిలోమీటర్స్ అప్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో EOS-03 is capable of imaging the entire country 4 to 5 times every day. సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ పేరులోనే ఉంది, ఇది ఎర్త్ని అబ్జర్వ్ చేస్తుంది. ముఖ్యంగా ఇది EOS-03 ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు అబ్జర్వ్ ఆర్ కంట్రీ. రోజుకి 5 నుంచి 6 సార్లు మన తాలూకా కంట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేయడానికి దీన్ని ఇది చేశారు. అండ్ విట్ విల్ ఆల్సో ప్రొవైడ్ ఆల్మోస్ట్ రియల్ టైమ్ ఇమేజెస్. సో కంట్రీ యొక్క రియల్ టైమ్ ఇమేజెస్, దాంతోపాటు వాటర్ బాడీస్ మానిటరింగ్, క్రాప్ మానిటరింగ్, వెజిటేషన్ మానిటరింగ్, ఫారెస్ట్ కవర్ మానిటరింగ్, న్యాచురల్ డిజాస్టర్స్ సచ్ as ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ మానిటరింగ్, న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ సైక్లోన్స్, క్లౌడ్ బర్స్, థండర్ క్లౌడ్స్, వీటి తాలూకా మానిటరింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి దీన్ని పంపించాలని అనుకున్నారు. దేనితో పంపించాలనుకున్నారు? మన రాకెట్ అర్జెంట్కి వెళ్ళిపోదు కదా, దీనికి ఒక లాంచ్ వెహికల్ ఉండాలి. అది జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ తో ఇది చేద్దాం అనుకున్నారు. ఎక్స్పాండ్ జిఎస్ఎల్వి, వాట్ ఈస్ దిస్? జియోసింక్రనస్ ఆర్బిట్ లోకి పంపించడానికి ఇది చేసేటటువంటి లాంచ్ వెహికల్, శాటిలైట్ లాంచ్ వెహికల్. జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో జిఎస్ఎల్వి మార్క్ 3 ఏదైతే ఉంటుందో, మార్క్ 2, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ లాంచ్ వెహికల్ బిల్ట్ బై ఇండియా బిల్డ్ చేసినటువంటి లార్జెస్ట్ లాంగ్ వెహికల్ అండి. అండ్ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ లాంగర్ రేంజెస్ అండ్ హయ్యర్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ. ఇది హయ్యర్ లోడ్ క్యారింగ్ అనేది ఉంటుంది, అంటే లార్జర్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది క్యారీ చేయగలదు. అండ్ దాంతో పాటు లాంగర్ రేంజెస్, లాంగర్ డిస్టెన్స్ కూడా ఇది చేస్తుంది. క్యారీ అంటే లాంగర్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేసి ఆర్బిట్ లో శాటిలైట్స్ ని పెట్టగలదు. GSLVs are used for launching larger satellites at higher orbits. చెప్పాను కదా, హై లోడ్ ఉండేటటువంటి శాటిలైట్స్ అట్ హయ్యర్ ఆర్బిట్స్, దూరంగా భూమికి దూరంగా ఉండేటటువంటి ఆర్బిట్స్, కక్షలు ఏవైతే ఉంటాయో దానిలో ప్రవేశపెట్టాలని చెప్పి అనుకున్నారు. దిస్ GSLV ఈస్ బేసికలీ హ్యావ్ 3 స్టేజ్ వెహికల్ అండి. దీనిలో 3 స్టేజెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి సాలిడ్ స్టేజ్, ఇక్కడ సాలిడ్ ఇంధనం ఫ్యూయల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. రెండవది లిక్విడ్, మూడవది క్రయోజెనిక్ మీన్స్ ఫ్రోజన్ అని చెప్పి అర్థం. అర్థమైందా? ఈ 3 స్టేజెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సెకండ్ లిక్విడ్ ఫ్యూయల్ లో ఏముండడం అనేది జరుగుతుందంటే ఇట్ ఈస్ పవర్డ్ బై వికాస్ ఇంజిన్, ఇండిజియస్లీ మేడ్ ఇంజిన్.
అర్థమైందా? ఇండియా తయారు చేసినటువంటి ఇంజిన్. అండ్ థర్డ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ లిక్విడ్ హైడ్రోజన్, ఫ్రోజన్ హైడ్రోజన్ అంటాం, అంటే ఫ్రీజ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. లిక్విడ్ హైడ్రోజన్ అండ్ దాంతోపాటు లిక్విడ్ ఆక్సిజన్ ఇక్కడ ఉంటాయి. సో ఈ తాలూకా ఇదేదైతే ఉంటుంది లాంచ్ వెహికల్ అనేది ఫెయిల్ అయిందంట EOS-03 ఆర్బిట్ లో పెట్టడం వల్ల. ఎందుకు? సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేజెస్ బాగా పెర్ఫామ్ చేసాయి, కానీ దిస్ క్రయోజెనిక్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక టెక్నికల్ ఫాల్ట్ అనేది రావడం అనేది జరిగింది. అప్పర్ స్టేజ్, దట్ ఈస్ క్రయోజెనిక్ స్టేజ్ లో థర్డ్ స్టేజ్ లో ఒక ప్రాబ్లం అనేది రావడం అనేది జరిగింది. This GSLV F-10 was ISRO's 8th flight with an indigenous cryogenic engine and the 14th GSLV flight. ఇండియా ఓన్ గా మేడ్ చేసినటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ తో పంపించినటువంటి 8th ఇదేంటి అంటే 8th ఫ్లైట్ ఏంటి అంటే దిస్ పర్టికులర్ GSLV F-10. కానీ ఇది క్రయోజెనిక్ ఫెయిల్యూర్ వల్ల ఇది ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరిగింది. సో పేరుకి ఇండిజినస్ అయినా ఎక్కువగా రష్యన్ టెక్నాలజీ మీద ఇవి డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. క్రయోజెనిక్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో క్రయోజెనిక్ ఇంజిన్స్. ఈ GSLV Mark 2లో వాడినటువంటి ఇంజిన్ పేరు క్రయోజెనిక్ ఇంజిన్ 20M. అర్థమైందా? ఇది వాడడం అనేది జరిగింది. ఓవర్ 3 decades 30 సంవత్సరాలుగా దీని గురి మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ దీన్ని బిల్డ్ చేయడం అనేది జరిగింది. అదే డిఫరెంట్ ప్రాసెస్, ఫ్యూయల్ బర్న్ చేయడానికి డిఫరెంట్ ప్రాసెస్ వాడడం అనేది జరిగింది. అర్థమైంది? ఇట్ ఈస్ వెరీ క్లోజర్ టు ద డిజైన్స్ యూజ్డ్ ఇన్ యూరోపియన్ ఏరియన్ రాకెట్స్. యూరోపియన్ రాకెట్స్ లో వాడేటటువంటి మోడల్ ఏదైతే ఉంటుందో దాని విధంగానే తయారు చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ద ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ మిషన్ ఇస్ వెరీ వరీయింగ్. చాలా ఇస్రో వాళ్ళు చాలా భయాందోళనలు వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. అదే బికాస్ సెవరల్ ఇంపార్టెంట్ మిషన్స్ ఇన్ ద పైప్ లైన్. తర్వాత మనకు వచ్చేటటువంటి మిషన్స్ ఏంటి అంటే ఆదిత్య L1 మిషన్ కానీ, అండ్ దాంతోపాటు గగన్యాన్ మిషన్ ఒకటి త్వరలో పంపిద్దాం అనుకుంటున్నారు. అండ్ ద నిసార్ మిషన్ ఏదైతే ఉంటుందో నిసార్ మిషన్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైందా? యూజింగ్ దిస్ GSLV రాకెట్ ద్వారా పంపిద్దాం అనుకుంటున్నారు. నిజంగా భయంగా ఉంది వీళ్ళకి. ఆదిత్య L1 వుడ్ బి ద ఫస్ట్ ఇండియన్ మిషన్ టు స్టడీ ద సన్. సూర్యుడిని స్టడీ చేయడానికి పంపించేటటువంటి మొదటి మిషన్ ఏంటి అంటే దిస్ పర్టికులర్ ఆదిత్య L1. అర్థమైందా? ఇట్ వుడ్ బి ఇన్సెర్టెడ్ ఇన్ ఏ హాలో ఆర్బిట్ అరౌండ్ L1 విచ్ ఈస్ 1.5 million kilometers ఫ్రమ్ ఎర్త్. సూర్యుడి చుట్టూ ఉండేటటువంటి ఒక ఆర్బిట్ లో ఇది ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. దట్ విల్ బి 1.5 million kilometers ఫ్రమ్ ది ఎర్త్. సూర్యుడికి అండ్ దాంతోపాటు భూమికి మధ్య ఉండేటువంటి దూరం ఎంత? 150 million kilometers. సో 1.5 million kilometers దూరంలో ఉండేటువంటి ఆర్బిట్ లోకి పంపిద్దామని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైందా? అండ్ గగన్యాన్ ప్రోగ్రామ్ ఇట్ ఎన్విసేజెస్ అండర్టేకింగ్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ టు లో ఎర్త్ ఆర్బిట్. సో లో ఎర్త్ ఆర్బిట్ లోకి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అనేది హ్యూమన్స్ తో కూడినటువంటి ఒక స్పేస్ ఫ్లైట్ పంపిద్దామని చెప్పి అనుకుంటున్నారు ఫర్ సస్టైన్డ్ ఇండియన్ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్. సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఎకనామిక్ మోడల్ గా ఎవాల్వ్ అవుతుంది. సో దానిలో ఇండియా కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. వెరాజ్ నిసార్ మిషన్ ఏంటి? ఇట్ ఈస్ ఎ కొలాబరేషన్ బిట్వీన్ నాసా అండ్ దాంతోపాటు ఇస్రో ఫర్ ఎ జాయింట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అండి ఇట్ ఎయిమ్స్ టు మెజర్ ఎర్త్ చేంజింగ్ ఎకోసిస్టమ్స్. ఎర్త్లో ఎకోసిస్టమ్స్ అనేవి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎర్త్ యొక్క జియోలాజికల్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ డైనమిక్ సర్ఫేసెస్, ఎర్త్ యొక్క డైనమిక్ సర్ఫేసెస్ కూడా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. న్యాచురల్ హజార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు అక్కరెన్స్ కానీ, సీ లెవెల్ రైజ్ కానీ, అండ్ దాంతోపాటు గ్రౌండ్ వాటర్ యొక్క ఇది కానీ, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కానీ, వీటన్నింటిని స్టడీ చేయడానికి బోత్ నాసా అండ్ ఇస్రో కలిపి దిస్ పర్టికులర్ నిసార్ మిషన్ ని లాంచ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. సో ఇవన్నీ పైప్ లైన్ లో ఉండగా, ఫ్యూచర్ లో ఉండగా దిస్ అవన్నీ GSLV ద్వారా, జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ ద్వారానే పంపిద్దాం అనుకుంటున్నారు. కానీ ఇది ఫెయిల్ అవ్వడం అనేది నిజంగా ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మీకు ఈ ఆర్టికల్ అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మనం మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినాలమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చూడండి నాన్న, హిందూ అనాలిసిస్ లో ఉంది. ఫిల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ ప్యానల్ వేకెన్సీస్ ఇన్ 8 weeks సుప్రీం కోర్ట్. ఈ ఆర్టికల్ ని మనం GS పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్ లో మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఏ రోజు అంటే నిన్న 12th August 2021. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. సో కన్జ్యూమర్, వినియోగదారుడు అని చెప్పి ఆయన అనడం అనేది జరుగుతుంది. కన్జ్యూమర్స్కి చాలా రైట్స్ అనేవి ఉంటాయి. సమ్ రైట్స్ ఇంక్లూడ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మొదటిది ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్. ఆయన కొనబోయేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుసుకునేటటువంటి హక్కు కన్జ్యూమర్, వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఉండడం అనేది జరుగుతుంది.
దిస్ కుడ్ బి ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్వాంటిటీ, క్వాలిటీ, ప్యూరిటీ, పొటెన్సీ, ప్రైస్, స్టాండర్డ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దట్ మైట్ బి ఎనీథింగ్, ఏదైనా అవ్వచ్చు. అండ్ రైట్ టు బి ప్రొటెక్టెడ్, అది కూడా ఆయనకు ఉండడం అనేది జరుగుతుంది. ఏముంటుంది? రైట్ టు బి ప్రొటెక్టెడ్. Right to be protected from what? From hazardous goods and services. So right to protection against goods and services that can be dangerous to life and property. అది కూడా ఆయనకు ఉండడం అనేది జరుగుతుంది. థర్డ్ ఏంటి? టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అన్ఫెయిర్ ఆర్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఆర్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. సపోజ్ హోర్డింగ్ ఉందనుకోండి, అది దట్ ఈస్ అన్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్. హోర్డింగ్ అంటే ఏంటి అంటే, సో గూడ్స్ సప్లై అనేది ఉంటుంది. గూడ్స్ సప్లై ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు? గూడ్స్ని దాచేస్తారు. సో బయట ఎకానమీలో గూడ్స్ కనిపించకపోతే ఏమవుతుంది? డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఆర్టిఫిషియల్గా డిమాండ్ అనేది పెంచేసి ఏం చేస్తారు? విపరీతంగా రేట్లు అనేవి ఇచ్చేస్తారు. లేకపోతే ట్రేడ్ మొనోపోలీ అంటారు. అంటే వాళ్ళు ఒక్కరే వ్యాపారం చేసేటట్టు చూస్తారు. ఎవరైనా వేరే వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేస్తే వాళ్ళని దించేయడానికో, అంటే ఆ కాంపిటీషన్ని చంపేయడానికో, లేకపోతే వాళ్ళది వీళ్ళు కొనేసో, వాళ్ళ తాలూకా షాప్ని కానీ ఏదైనా అలా చేసి వీళ్ళు పెట్టిందే రేట్ అన్నట్టు అలా చేస్తారు. సో వాటి నుంచి తమను తాము కాపాడుకునేటటువంటి హక్కు కూడా మన తాలూకా వీళ్ళు ఎవరైతే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉంటుంది. కన్జ్యూమర్స్ హ్యావ్ ద రైట్ టు యాక్సెస్ ఎ వెరైటీ ఆఫ్ గూడ్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గూడ్స్కి ని యాక్సెస్ చేసేటటువంటి రైట్ కూడా ఎవరికి ఉంది? కన్జ్యూమర్స్కి ఉంది. ఎట్ కాంపిటేటివ్ ప్రైసెస్. కాంపిటేటివ్ ప్రైసెస్లో డిఫరెంట్ గూడ్స్ని యాక్సెస్ చేసేటటువంటి హక్కు కూడా కన్జ్యూమర్స్కి ఉంది. దాంతోపాటు రైట్ టు రిడ్రెసల్ కూడా మన తాలూకు కన్జ్యూమర్స్కి ఉంది. అంటే ఏదైనా ఆ వస్తువు నుంచి ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాని మీద కంప్లైంట్ ఇచ్చి దాని గురించి ఇది తీసుకునేటటువంటి, ఇది కూడా మనకి ప్రొటెక్షన్ తీసుకునేటటువంటి హక్కు కూడా, రిడ్రెసల్ తీసుకునేటటువంటి హక్కు కూడా కన్జ్యూమర్స్కి ఉంది. బట్ ఈ కన్జ్యూమర్స్ యొక్క రైట్స్ అనేవి కంట్రీలో ఇదవుతున్నాయా, సస్టైన్ అవుతున్నాయా? అవ్వట్లేదు. సో అందుకోసం అని చెప్పి 2019లో 2019లో ఒక చట్టం అనేది తీసుకొచ్చారు. ఏంటా చట్టం? కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2019. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2019తో 19 నుంచి ఇట్ ప్రొవైడ్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఒక అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పారు. అండ్ దాంతోపాటు కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఏంటి? కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్స్, వీటిని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎందుకు? రైట్ టు రిడ్రెసల్ అనేది ఇట్ ఈస్ ఎన్ రైట్ ఆఫ్ కన్స్యూమర్స్ అని చెప్పామా, ఆయన ఇచ్చేటటువంటి కంప్లైంట్స్ని పరిష్కరించేటానికి ఒక కమిషన్ అనేది ఉండాలా, అందుకోసం దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అర్థమైందా నాన్న? అయితే ఈ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్స్ లో స్టాఫ్ అనేది ఉండట్లేదంట. చాలా వేకెన్సీస్ ఉండడం వల్ల డిస్ప్యూట్స్ అనేవి రిజాల్వ్ అవ్వట్లేదు. కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్తున్నారు. అందుకు మరి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిందండి. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఏం చెప్పడం అనేది జరిగింది? స్టేట్స్, రాష్ట్రాలకి అండ్ దాంతోపాటు సెంటర్కి ఒక డైరెక్షన్స్ అనేవి ఇచ్చింది. ఏం డైరెక్షన్స్ ఇచ్చింది? మీకు 8 weeks టైం ఇస్తున్నాము, అంటే 2 నెలల టైం ఇస్తున్నాము. సో ఫిల్ ఆల్ ద వేకెన్సీస్ అన్ని ఫిల్ చేయండి అర్జెంటుగా అని చెప్పి మన సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ ఎస్టాబ్లిష్డ్ త్రూ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2019. అర్థమైందా? దిస్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2019 had provided for the establishment of కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్స్ అండి. ఎక్కడెక్కడ? అట్ ద నేషనల్ లెవెల్, సెంటర్ లెవెల్లో ఒకటి, అండ్ దాంతోపాటు స్టేట్ లెవెల్లో, అండ్ దాంతోపాటు డిస్ట్రిక్ట్ లెవెల్స్. ఎందుకు? టు హ్యాండిల్ కన్స్యూమర్ కంప్లైంట్స్. వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో వాటిని హ్యాండిల్ చేయడానికి. సో ది సిడిఆర్సీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ ఎంటర్టైన్ కంప్లైంట్స్ రిలేటెడ్ టు, అంటే ఏ కంప్లైంట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే, మొదటిది ఓవర్ ఛార్జింగ్ ఆర్ డిసెప్టివ్ ఛార్జింగ్. ఓవర్ ఛార్జింగ్, వస్తువు అసలైన ధర కంటే ఎక్కువ ఛార్జ్ చేసిన, ఆర్ డిసెప్టివ్ ఛార్జింగ్, ఏదైనా హిడెన్ ఛార్జెస్ గట్రా వేసేసి వస్తువు ధర ఏదైతే ఉంటుందో ధరని ఫుల్గా పెంచేసిన. అర్థమైందా? ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కన్సర్న్. దాంతోపాటు అన్ఫైర్ ఆర్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. అన్ఫైర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఆర్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్, నేను ట్రేడ్ మొనోపోలీ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు నేనేం చెప్పాను? హోర్డింగ్ లాంటి ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా. అండ్ దాంతోపాటు సేల్ ఆఫ్ హజార్డస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. హజార్డస్ గూడ్స్
గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అంటే వ్యక్తుల తాలూకు హెల్త్కి కానీ లైఫ్కి కానీ హజార్డస్గాను హానికరంగా ఉండేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపన. సేల్ ఆఫ్ డిఫెక్టివ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, సరిగ్గా పని చేయనటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ని అమ్మినా అలాంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దిస్ పర్టిక్యులర్ రిడ్రెసల్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇట్ హ్యాస్ క్రిటిసైజ్ ద గవర్నమెంట్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఫర్ ద డిలే ఇన్ అపాయింట్మెంట్స్. దేనిలో అపాయింట్మెంట్స్ దిస్ కన్స్యూమర్ డిస్పర్సల్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అపాయింట్మెంట్స్ అనేవి డిలే చేస్తున్నారో వాటిని ఫిల్ చేయండి. ద సుప్రీం కోర్ట్ స్టేటెడ్ దట్ స్లో పీస్ ఆఫ్ డిస్ప్యూట్ రిడ్రెసల్ విల్ డిస్యూడ్ పీపుల్ ఫ్రమ్ ఫైలింగ్ కంప్లైంట్స్. కంప్లైంట్స్ని ఫైల్ చేయకుండా వీళ్ళు ఎవరైతే ఉంటారో పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడ్డుకోవడం అనేది జరుగుతుంది. పీపుల్ యొక్క కంప్లైంట్స్ అనేది త్వరగా రిజాల్వ్ అవ్వట్లేదు అని సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఇట్ హాస్ గివెన్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ 8 weeks 8 వారాలు టైం ఇవ్వడం అనేది జరిగింది ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఆల్ ద వేకెన్సీస్. సుప్రీంకోర్టు బెంచెస్ హెస్ ఆల్సో ఆస్క్డ్ ద సెంటర్ టు కండక్ట్ ఏ కాంప్రహెన్సివ్ లెజిస్లేటివ్ స్టడీ. ఒక చట్టం గురించి స్టడీ అనేది చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. ఏ చట్టం అది? దిస్ పర్టికులర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2019. ఈ చట్టం అనేది నిజంగా కన్స్యూమర్స్ యొక్క రైట్స్ని సేఫ్ గార్డ్ చేయడంలో సరిగ్గా వర్క్ చేస్తుందా లేకపోతే వర్క్ చేయట్లేదా, అసలు దీని తాలూకా ఇది ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని ఒక లెజిస్లేటివ్ స్టడీ అనేది చేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి తన డైరెక్షన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు ఇచ్చారు? మన తాలూకు సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో డీటెయిల్గా మీకు ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది అర్థమైందనే అనుకుంటున్నాను. ఏంటి న్యూస్లోకి వచ్చింది అని దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ కూడా అర్థమైందా? మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినాలి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా షుడ్ ఇంక్రీజ్ ఇట్స్ ఎపటైట్ ఫర్ రిస్క్. మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఏ డేట్? 12th August 2021 అంటే నిన్న. సో ఈ ఆర్టికల్ని కూడా డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలి. సో ఏం లేదు నాన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే రీసెంట్గా యాన్యువల్ సెషన్ అంటే ప్రతి ఏటా జరిగేటటువంటి సెషన్ ఆఫ్ ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ యొక్క యాన్యువల్ సెషన్ అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ సెషన్ వాజ్ అటెండెడ్ బై మేజర్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ఇండియా యొక్క మేజర్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఆర్ బిలాడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దే మేడ్ మెనీ సజెషన్స్. వీళ్ళందరూ చాలా సలహాలు సూచనలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు? ఫర్ ఇంప్రూవింగ్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ద ఇండియన్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. ఇండియాలో ఉండేటటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అంటే ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్రూవ్మెంట్ కోసం అండ్ వాటి తాలూకా దీనికోసం డెవలప్మెంట్ కోసం ఏం చేశారు? సో చాలా సజెషన్స్తో వీళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చెప్పారు అంటే ఇండియా షుడ్ మోర్ ఫోకస్ ఆన్ ఇండిజినస్ రీసెర్చ్. సో పరిశోధనల మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి, ఫోకస్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్స్, నూతన ఆవిష్కరణల మీద ఇండియా అనేది ఫోకస్ అనేది చేయాలి. అండ్ దాంతోపాటు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, న్యూ పేటెంట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద కూడా తన ఫోకస్ అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు ఇండియా షుడ్ స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు ఏవైతే ఉంటాయో పెట్టుబడులు అనేవి చాలా పెంచాలి. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెట్టుబడులు అనేవి చాలా పెంచాలి. అర్థమైందా? అండ్ టు ఎన్ష్యూర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ క్రిటికల్ సెక్టార్స్ మీద, ముఖ్యంగా హెల్త్ కానీ లేకపోతే ఫార్మాసిటికల్ కానీ ఇలాంటి సెక్టార్స్లో ఇండియా అనేది సెల్ఫ్ రిలయన్స్ ఇవేవైతే ఉంటాయో రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిలో అనేవి మన ఇండియా సెల్ఫ్గా ప్రొడ్యూస్ అనేది చేయాలి. టెక్నాలజీలో కూడా సెల్ఫ్ రిలయన్స్ అనేది ఉండాలి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఆత్మనిర్భరత సాధించాలి అని చెప్పి చాలా మంది సజెషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు ఇండియా షుడ్ ప్రియారిటైజ్ వర్కింగ్ టువర్డ్స్ ఎన్హాన్సింగ్ టెక్నాలజికల్ క్యాపబిలిటీస్. మన తాలూకా టెక్నికల్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి మనం పెంచాలి. టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెంచాలి. టెక్నికల్ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కూడా మనం ఇది పెట్టాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ రంగము అండ్ దాంతోపాటు 5G సెక్టార్ ఏదైతే ఉంటుంది ఇలాంటి క్రిటికల్ ఇన్నోవేషన్ సెక్టార్స్లో బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ మనమే ఒక సెల్ఫ్ రిలయంట్ అనేది అవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఒక స్కిల్ ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి.
డెవలప్ చేయాలి. ఒక స్కిల్డ్ వాతావరణం ఏదైతే ఉంటుందో, నైపుణ్యం కలిగిన వాతావరణం ఏదైతే ఉంటుందో అది డెవలప్ చేయాలి ఇన్ దీస్ ఎలక్ట్రానిక్స్ అండ్ 5G సెక్టర్స్. అండ్ దాంతోపాటు పార్ట్నర్షిప్స్ అదర్ కంట్రీస్ విత్ కోఆపరేషన్ ఇన్ టెక్నాలజీ కోఆపరేషన్ కోసం అదర్ కంట్రీస్, అదర్ మోస్ట్ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ కంట్రీస్తో కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ అనేవి చేయడం అనేది జరగాలి. అండ్ డిజైన్ క్యాపబిలిటీస్ కూడా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. మనకు చాలా వరకు ఇండియన్ యాప్స్ ఎవరైనా చూస్తే ఇది దేశీ యాప్లా ఉంది, లేకపోతే దేశీ వెబ్సైట్లా ఉంది అంటూ ఉంటారు. ఎందుకు? డిజైన్ అనేది రాగా ఉంటుంది, డిజైన్ అనేది ఒక ప్రొఫెషనల్గా ఉండదు. మన డిజైన్ క్యాపబిలిటీస్ అనేవి పెంచుకోవాలి అండ్ ఇన్నోవేషన్ క్యాపబిలిటీస్ కూడా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కొత్త ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశం తీసుకురావాలి. అండ్ ఇండియాకి వ్యాస్ట్ స్కోప్ అండ్ పొటెన్షియల్ కూడా ఉండడం అనేది జరిగింది. ఇండియా యొక్క రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాటన్నిటిని ఇండియా అనేది లెవరేజ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇండియా షుడ్ వర్క్ టువర్డ్స్ ఎస్టాబ్లిషింగ్ ఎండ్ టు ఎండ్ వాల్యూ చైన్స్ విత్ ఇన్ ఇండియా. సప్లై చైన్స్ అండ్ వాల్యూ చైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలోనే మనం పెట్టుకోవాలి. వేరే కంట్రీస్ మీద రా మెటీరియల్స్ గురించి కానీ ఏదైనా ఒక వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేయడంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఏ ప్రొసీజర్లో కూడా ఇండియా అనేది వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకూడదు. డిజైన్ నుంచి, రీసెర్చ్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కానీ, లేకపోతే మనకి ఈ తాలూకు ఇవేవైతే ఉంటాయో వాటిని ఏమంటాము, స్పేర్ పార్ట్స్, ఇలాంటివన్నింటి మీద కూడా ఇండియా అనేది సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది సాధించాలి. అండ్ దాంతోపాటు ఇండియా షుడ్ రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. అర్థమైందా? ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది చేయాలి. అండ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈజియర్ చేయడం అనేది ఫ్లెక్సిబుల్ చేయడం అనేది చేయాలి. అర్థమైందా? సో ప్రైస్ కాంపిటేటివ్నెస్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇండియాది ఉండాలి. అర్థమైందా? ఇండియా అనేది బెటర్ ట్యాక్స్ ఎవేజన్స్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తే సో దీస్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇండియాలోకి రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు only a robust financial sector could support a robust economy, and this direction India is necessary to take appropriate measures to help the ailing financial sector India. So India యొక్క ఫినాన్షియల్ సెక్టార్ అనేది కంప్లీట్ గా డ్రౌన్ అవ్వడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ COVID-19. సో ఫినాన్షియల్ సెక్టార్ లైక్ మనకి బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, లేకపోతే ఫినాన్షియల్ మార్కెట్స్ కానీ, దిస్ పర్టికులర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా ఫోకస్ అనేది చేయాలి. బిజినెసెస్కి వాటి ఎక్స్పాన్షన్కి కానీ, కొత్త బిజినెసెస్ క్రియేషన్కి కానీ, బోత్ గ్రీన్ ఫీల్డ్ అండ్ దాంతోపాటు బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచాలంటే ఒక రోబస్ట్ ఫినాన్షియల్ సెక్టర్ అనేది ఉండాలి. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటండి? సో అప్పుడే ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేసేటటువంటి ప్రాజెక్ట్. సపోజ్ మీరు ఒక రెస్టారెంట్ స్క్రాచ్ బిల్డ్ చేస్తారు, ఒక స్థలం చూస్తారు, ఒక రెస్టారెంట్ బిల్డింగ్ కడతారు, దాంతోపాటు అక్కడ ఫర్నిచర్ చూస్తారు, అండ్ దాంతోపాటు కుక్ని హైర్ చేస్తారు. ఇలా మొత్తం ప్రాజెక్ట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం. లేదు బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఎవరో రెస్టారెంట్ కొన్నారు, ఆ రెస్టారెంట్ లాసుల్లో నడుస్తుంది, వాళ్ళు అమ్మేయాలనుకుంటున్నారు, మీరు కొనుక్కున్నారు అనుకోండి. ఇక్కడ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయక్కర్లా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పేస్, బిల్డింగ్ అంతా మీకు ఉంటుంది. అర్థమైందా? ఆపరేషనల్ కాస్ట్ మాత్రమే మీకు పెరుగుతుంది, సో పడుతుంది మీ మీద. సో దట్ ఈస్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అదే వీటన్నింటివి అవన్నీ ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? స్ట్రాంగ్ రాబస్ట్ ఫినాన్షియల్ సెక్టర్ అనేది అవసరం. దాని గురించి ఇండియా అనేది ముందుకు వెళ్ళాలి. రైట్? సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. నాన్న దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ హిందూ ఎనాలిసిస్. ఫుల్ హిందూ ఎనాలిసిస్ కావాలంటే మీరు చక్కగా మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్లో జాయిన్ అవ్వచ్చు. సో బై కాలింగ్ దిస్ నెంబర్ 7893899553. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎవరైనా జాయిన్ అవ్వకూడదని తటపాయిస్తున్న వాళ్ళకి సో 15th ఆగస్ట్కి చాలా మంచి ఇది ఉంటుందమ్మా. ట్రస్ట్ మీ, మమ్మల్ని నమ్మండి. మళ్ళీ చెప్తున్నాం, ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ ప్రతి ఒక్క కాన్సెప్చువల్ క్లారిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. సో అన్ని ట్రయల్ క్లాసెస్ చూడండి, మీకు పూర్తి నమ్మకం కలిగిన తర్వాతే మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, అండ్ దాంతోపాటు ఇన్స్టాల్మెంట్స్లో కూడా మీరు కట్టచ్చు. నెలకు 5,000 చొప్పున కూడా చక్కగా కట్టుకోవచ్చు. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అక్కడ సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఓకేనా? మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.